Professor of History, Usmania University, from Hyderabad Regional IGNOU Center. Today our lesson is from the book BHIC 133 book లో నుంచి యూనిట్ 2 లెసన్ పేరేంటంటే ఢిల్లీ సుల్తానేట్స్ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్. అది మనం యూనిట్ 2 133 BHIC 133 నుంచి యూనిట్ 2ను ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్, ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఎవరు చేశారు అంటే ఫస్ట్ ముస్లిం దండయాత్ర గజనీ మొహమ్మద్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి గజనీ నుంచి వచ్చినాడు. వాడు 10th సెంచరీలో అంటే బిగినింగ్ ఆఫ్ 10th సెంచరీలో వాడు గజనీ మొహమ్మద్ భారతదేశం మీద 17 సార్లు రైడ్ చేసినాడు. రైడ్ చేసి 10,000 అంటే 1000 నుంచి అంటే 1000 నుంచి 1025 వరకు 17 సార్లు దండయాత్ర చేసి ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్ ద్వారా మన దగ్గర ఉన్న సంపదను చూసుకొని పోయినాడు ఎవరు గజనీ మొహమ్మద్. అతని యొక్క క్యాపిటల్ను మరి అక్కడ బాగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాడు. అతని రాజ్యాన్ని బాగు చేసుకున్నాడు మన సంపదతో. అది గజనీ మొహమ్మద్ దండయాత్ర. ఆ తర్వాత 175 ఇయర్స్కు మళ్ళీ గోరీ మొహమ్మద్ వచ్చినాడు. గోరీ మొహమ్మద్ అంటే ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. గోర్ నుంచి వచ్చినాడు గోరీ మొహమ్మద్ క్లియర్గా అతను ఈ యొక్క భారతదేశంలో మన యొక్క వాళ్ళ యొక్క ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో వచ్చినాడు. ఆ విధంగా అతను గోరీ మొహమ్మద్ 1191లో ఫస్ట్ తరైన్ వార్. ఇది అప్పుడు ఇక్కడ రాజపుత్రులు ఉన్నారు. ఉత్తర భారతదేశం రాజపుత్రుల కింగ్డమ్స్ ఉండేది. ఎవరు వాళ్ళలో యూనిటీ లేదు, ఒకరి మీద ఒకరు దండయాత్ర చేసుకునే వాళ్ళు వార్ టెక్నిక్స్ కూడా ఏమి డెవలప్ చేయలేదు. ఒక యునైటెడ్గా లేరు, స్కాటర్డ్గా ఉన్నారు. మొత్తం మీద ఇండియాలో ఆల్ ఇండియా ఎంపైర్ అనేది ఒక పెద్దది ఏదీ లేదు. అట్లీస్ట్ నార్త్ ఇండియాను కవర్ చేసే ఎంపైర్ కూడా లేదు, ఒక పెద్ద కింగ్డమ్ కూడా లేదు. చిన్న చిన్న రాజ్యాలు, రాజపుత్ర రాజ్యాలు ఒకరి మీద ఒకరు కొట్టుకునేటట్టు పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గోరీ మొహమ్మద్ వచ్చినాడు. గోరీ మొహమ్మద్ ఫస్ట్ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ రూలర్ మీద ఫస్ట్ తరైన్ వార్లో జరిగింది. ఢిల్లీ మీద ఉంటుంది తరైన్. ఫస్ట్ తరైన్ వార్లో ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ ఇమీడియట్గా వితిన్ 6 monthsలో మళ్ళీ తిరిగి వచ్చాడు. 1192లో సెకండ్ తరైన్ వార్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. మరి గోరీ మొహమ్మద్ వచ్చి ఢిల్లీని పట్టుకున్నాడు. సో ఆ విధంగా ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ గోరీ మొహమ్మద్ ఆధ్వర్యంలో ఇతని యొక్క స్లేవ్ కుతుబుద్దీన్ ఐబక్ తోటి ఇతను ఎక్కడ ఢిల్లీని పట్టుకున్నాడు, ఆగ్రాను పట్టుకున్నాడు. ఆ విధంగా మరి ఈ యొక్క నార్త్ ఇండియాలో ఉన్న ఢిల్లీ చుట్టుపక్కల ఏరియాలను, యూపీ, ఈ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలను పట్టుకున్నాడు. తర్వాత ఈ లోపున గోరీ మొహమ్మద్
అతను స్వదేశంలో కొంత తిరుగుబాటు జరుగుతుందని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క గోరి మహమ్మద్ సాధించినటువంటి యొక్క ప్రాంతాలను కుతుబుద్దీన్ ఐబక్కు ఒప్పచెప్పాడు. అటు పోయిన తర్వాత వాడు మళ్ళీ రాకుండా చనిపోవడం జరిగింది. గోరి మహమ్మద్. ఆ గోరి మహమ్మద్ చనిపోయిన తర్వాత గోరి మహమ్మద్ యొక్క సామ్రాజ్యాన్ని 3 ముక్కలైంది. ఒకటి కుబాచా అనేవాడు ఒకడు, యూచి నుంచి ప్రాంతాన్ని, తర్వాత మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు ఏరియాను పరిపాలించాడు. ఎల్డస్ అనేవాడు ఒకడు. మరి ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాలను ఈ గోరి మొహమ్మద్ స్లేవ్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ తను స్వతంత్రుడిగా ప్రకటించుకుంటాడు. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ 1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా 1206 నుంచి మరి 1210 దాకా మరి ఇతను పరిపాలిస్తాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ రియల్ ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ ఎవరంటే అతని యొక్క అల్లుడు ఇల్తుత్మిష్. వీడు పరిపాలించాడు, 25 ఏళ్ళు పరిపాలించాడు. 1210 నుంచి 1235-36 దాకా పరిపాలించాడు. ఎవడు? ఇల్తుత్మిష్. అతను రియల్ ఫౌండేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్. ఇతను ముఖ్యమైనటువంటి ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ను స్థాపించినటువంటి వాడు. వాళ్ళు కుతుబుద్దీన్ ఐబక్ పీరియడ్లో ఏ అయితే కాంక్వెస్ట్ చేసినవన్నీ ఉన్నాయో, ఆక్రమించినవి ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ తిరుగుబాటు లేవనెత్తడం మొదలైంది. ఆ తిరుగుబాటులన్నీ అణిచి సుల్తానేట్ కింగ్ రాజ్యాన్ని మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పరిచినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఇల్తుత్మిష్. అతను ఏం చేసినాడంటే అతను ఈ అందరి ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్న ప్రాంతాలను పట్టుకోవడం ఒకదాని తర్వాత ఒకటి పట్టుకోవడం కాకుండా అతను ఒక పరిపాలన వ్యవస్థను కూడా ఆ యొక్క సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఆ పరిపాలన వ్యవస్థ ఏంటి అంటే ఇక్తా సిస్టమ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అక్కడ ఉన్నది ఆ సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎవడు? ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ ఏం చేసినాడంటే ఎక్స్పాన్షన్ అండ్ స్టెబిలైజేషన్ చేసినాడు. ఏ ప్రాంతాలు? కుతుబుద్దీన్ ఐబక్ ప్రాంతం, గోరి మొహమ్మద్ ప్రాంతం పీరియడ్లో ఎస్టాబ్లిష్ వశపరుచుకున్న ప్రాంతాలని స్టెబిలైజ్ చేయడం కాకుండా ఎక్స్పాన్షన్ చేసినాడు. ఈ విధంగా రియల్ ఢిల్లీ సుల్తానేటు కింగ్డమ్ స్థాపించినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఇల్తుత్మిష్. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ 4 సంవత్సరాల్లో ఏమి అల్లకల్లోలంగానే ఉన్నది, అది ఏమి అంతగా తిరుగుబాట్లు అవన్నీ సెటిల్ చేయలేదు. కానీ ఇల్తుత్మిష్ సెటిల్ చేసినాడు. ఆ విధంగా న్యూ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఫ్యూడలైజ్డ్ సిస్టాన్ని తీసేసి అంతకుముందు ఉన్నటువంటి ఫ్యూడలైజ్ సిస్టమ్ ఏది? రాజపుత్రుల కాలంలో ఫ్యూడలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, సామంత రాజులు మరి హెరిడిటరీగా ఉండేవాళ్ళు, వారసత్వంగా ఉండేవాళ్ళు, ఇవన్నీ ఉంది. కానీ ఇప్పుడు ఇది న్యూ అడ్మినిస్ట్రేషన్లో ఇక్తా సిస్టంలో ఏంటంటే మిలిటరీ జనరల్స్, ఏబుల్ మిలిటరీ జనరల్స్కు ఈ యొక్క ప్రాంతాలను అప్పచెప్పాడు. ఏది ప్రాంతాలను ఆక్రమించాడు, ఆ ప్రాంతాలను అప్పచెప్పి ఆ ప్రాంతాల్లో రెవెన్యూ కలెక్షన్ చెప్పాడు. ఆ ప్రాంతాల్లో ఏంటి ఈ యొక్క ఈ పీస్ అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి సైన్యాన్ని ఇచ్చాడు. కోట ఏర్పాటు చేసుకోవడానికి కోటలు కూడా ఏర్పాటు చేసుకునేటానికి ఇచ్చాడు అవకాశంతో. ఆ ప్రాంతాన్ని రూల్ చేయడానికి న్యాయ వ్యవస్థ, అన్ని అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్. ఒక ఇక్తా అంటే గవర్నర్, ఇక్తా ప్రావిన్సెస్కు ప్రొవిన్షియల్ గవర్నర్, అన్ని సెంట్రలైజ్డ్ పవర్స్ ఇచ్చాడు వాళ్ళకి. సో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఇక్తాదార్ ఏమంటారంటే ముక్తీసు
ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. 3 సంవత్సరాల నుంచి లేదా 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. అంటే రెవెన్యూ కలెక్షన్ కూడా వాళ్ళు మరి కలెక్షన్ మీద డిపెండ్, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ తీర్చుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ అయితే మరి ఇంకొక ప్రావిన్స్ లో వాళ్ళు కలెక్షన్ చేస్తారు, లా అండ్ ఆర్డర్ చేస్తారు, మిలిటరీని అక్కడ సైన్యాన్ని అతను పోషిస్తుంటాడు. ఈ విధంగా కలెక్షన్ మరి ఈ యొక్క రెవెన్యూ కలెక్షన్ అప్పచెప్పి శాంతి భద్రతలు కూడా ఈ ఇక్తాదారులు లేదా ముక్తి ముక్తి ప్రావిన్షియల్ గవర్నర్ అప్పచెప్పారు. ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి వాడు, ఫ్యూడల్ వ్యవస్థ ప్లేస్లో ఇలాంటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవడంటే ఇల్తుత్మిష్. అంతేకాకుండా ఇల్తుత్మిష్ అంత ముందు ఉన్నటువంటి రివోల్ట్స్ అన్నిటిని అణిచాడు. అణిచి మరి ఎక్స్పాన్షన్ ది కింగ్డమ్ కూడా పెట్టుకున్నాడు. స్టెబిలైజ్ ఇంకా మొట్టమొదటిసారి కుతుబుద్దీన్ ఐబక్ ఎక్కడి నుంచి పరిపాలించాడంటే లాహోర్ నుంచి పరిపాలించాడు. ఎందుకు పరిపాలించాడు? లాహోర్లో ఎల్డజ్ అనేవాడు ఉండే, వాడు ఇండియా మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇండియా ప్రాంతాల భారతదేశ ప్రాంతాల. కానీ వాడిని చెక్ చేయడం కోసం కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ నుంచి పరిపాలించాడు. పంజాబ్ లాహోర్ అక్కడ ప్రాంతం నుంచి పరిపాలించాడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కానీ ఇల్తుత్మిష్ లాహోర్ నుంచి క్యాపిటల్ నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేసి ఇలాంటి న్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టము మరి అన్నిటిని కూడా రెబలియన్స్ ఏవైతే అందరినీ సపరేట్ చేసినాడు. ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న రాజ్యాలు ఒకదాని తర్వాత ఉంటాయి. ఇవన్నీ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్న ఫ్యూడల్ సిస్టంలో ఉన్నటువంటి రాజ్యాలు బ్రిటీ కింగ్డమ్స్ అన్నారు. బ్రిటీ కింగ్డమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇల్తుత్మిష్ ఆక్రమించి ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ న్యూ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఎక్స్పాండ్ చేసినాడు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా స్టెబిలైజ్డ్ చేసినాడు. ఆ విధంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ laid down for the Delhi Sultanate Kingdom by the Iltutmish. ఇల్తుత్మిష్ కాలంలో మరి ఆ తర్వాత కాలంలో కూడా ఏంటంటే మంగోల్ దండయాత్రలు ఉండేవి. మంగోల్ దండయాత్ర ఆ తర్వాత ఇల్తుత్మిష్ తర్వాత ఇల్తుత్మిష్ ఏం చేసినట్టు అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ వీళ్ళంతా టర్కిష్ నోబుల్స్ అంటే 40 చిహల్గన్ 40 ఒక కేంద్రంలో ఉండేటువంటి 40 చిహల్గని అంటే ఆ 40 మంది సభ్యులు అడ్మినిస్ట్రేషన్ అంతా డీల్ చేసేవాళ్ళు. రాజుతో పాటు 40 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు టర్కిష్ నోబుల్స్ అంటే టర్కీ వాళ్ళు, అంటే రేషియల్ సుపీరియారిటీ, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు రేషియల్ సుపీరియారిటీ. సో ఆ విధంగా ఈ టర్కిష్ నోబుల్స్ 40 చెహల్గని నోబుల్స్ సహాయంతో ఇల్తుత్మిష్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేసినాడు. ఆ తర్వాత ఇల్తుత్మిష్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 1235-36 తర్వాత రజియా సుల్తాన్ వచ్చింది. ఆ తర్వాత మిగతా నాజిరుద్దీన్ మహమ్మద్ వచ్చినాడు. ఆ తర్వాత బాల్బన్ వచ్చినాడు. సో వీళ్ళందరి కాలం వీళ్ళ కాలంలో ఏమైందంటే నలుగురు, ఇది ఇల్తుత్మిష్ పోయిన తర్వాత నలుగురు సుల్తానులు మారారు. కానీ ఏమి పరిపాలన మరి ఎక్స్పాన్షన్ ఏం జరగలేదు, స్టెబిలైజేషన్ జరగలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి నాజిరుద్దీన్ మహమ్మద్ కాలంలో తర్వాత వచ్చినటువంటి 40 చెహల్గని ప్రధానమంత్రి అయినటువంటి యొక్క బాల్బన్, నాజిరుద్దీన్ మహమ్మద్ ప్రధానమంత్రి అయిన బాల్బన్, నాజిరుద్దీన్ మహమ్మద్ తర్వాత మరి మొత్తం రాజరికాన్ని కూడా తన చేతిలోకి తీసుకున్నటువంటి బాల్బన్ ఈ యొక్క 40 చెహల్గని అంటే టర్కిష్ నోబుల్స్ మోనోపోలీని అడ్మినిస్ట్రేషన్లో లేకుండా చేసినాడు. అంటే చెహల్గని వ్యవస్థ ఏదైతుందో టర్కిష్ నోబుల్స్ రాజును కూడా కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉండేది. వాళ్ళే రాజకీయం అంతా ప్లే చేసేది. వాళ్ళని అందరినీ కూడా అణిచివేసినాడు. ఎవడు? ఈ యొక్క బాల్బన్ 1290 దాకా పరిపాలన చేసినాడు.
సిక్స్టీస్ నుంచి 90 దాకా పరిపాలన చేసినాడు. ఎవడు? ఈ యొక్క బాల్బన్ పరిపాలనలో బాగా బలమైనటువంటి పార్టీ చేహల్గనాన్ని కూలదూసి రాజరికాన్ని, రాజు దైవాంశ సంభూతుడు, రాజు మిగతా వాళ్ళతో సమానం వాడు అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అంతేకాకుండా స్ట్రాంగ్ మిలిటరీ ఏర్పాటు చేశాడు, ఫోర్స్ని ఏర్పాటు చేశాడు. బాల్బన్ ఎక్కడికక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫోర్ట్స్ కట్టించాడు. ఫోర్ట్స్ కట్టించి అక్కడ మంగోల్ దండయాత్ర ఎదిరించేటట్టు చేసుకున్నాడు. సో ఈ విధంగా ఇల్బారీ స్లేవ్ డైనాసిటీ కాలంలో, బాగా స్లేవ్ డైనాసిటీ కాలంలో మరి ఈ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ను బాగా ఎక్స్పాన్షన్ చేసింది ఎవరై అంటే, స్టెబిలైజేషన్ మరి అన్నిటిని చేసినటువంటి వాడు బాల్బన్. వీళ్ళ కాలంలో మంగోలు దండయాత్రలు కూడా జరిగినాయి. మంగోల్స్ అనే వాళ్ళు ఎక్కడంటే ఈ యొక్క కోరాజిన్ ప్రాంతంలో సెంట్రల్ ఏషియాలో ఉండేటువంటి మంగోల్స్ పెద్ద థ్రెట్గా 13th-14th సెంచరీలో పెద్ద థ్రెట్గా మారారు ఈ మంగోల్స్. అయితే ఈ థ్రెట్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ సుల్తాన్ టర్కిష్ నోబుల్స్ ఏం ప్లాన్ చేసినారంటే, 3 ప్లాన్స్ వాళ్ళు గురిపెట్టుకొని ఈ మంగోల్ దండయాత్రను మన భారతదేశం మీదికి రాకుండా చేసినారు. ఆ 3 ప్లాన్స్ ఏంటంటే, ఒకటి దూరంగా ఉండడం, మంగోల్లో నుంచి పంచాయతీ లేకుండా, ఇల్తుత్మిష్ అలూఫ్నెస్ అంటే దూరంగా ఉంచుకోవడం, వాళ్ళతో పంచాయతీ ఉంచుకోకుండా వాళ్ళ మంగోళ్ళ యొక్క దండయాత్ర నుంచి కోరజిన్ రాజు యొక్క కుమారుడు వీళ్ళ పంజాబ్కు వచ్చిండు, షెల్టర్ ఇవ్వని, షెల్టర్ ఇవ్వలేదు, ఇక్కడ మంచి వాతావరణం మీకు పడదని షెల్టర్ ఇవ్వకుండా అవాయిడ్ చేసి, ఆ విధంగా ఇల్తుత్మిష్ అలూఫ్నెస్ అంటే దూరంగా ఉన్నాడు, దుష్టునికి దూరంగా అన్నటువంటి పదాన్ని తోటి వాళ్ళతో పంచాయతీ కొనుక్కోకుండా ఈ మంగోళ్ళను ఢిల్లీ మీదకి రాకుండా చేసినాడు ఇల్తుత్మిష్. ఆ తర్వాత రజియా సుల్తానా మిగతా వాళ్ళు వచ్చిన పీరియడ్లో ఏం చేసినారంటే, రజియా సుల్తానా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అపీస్మెంట్ పాలసీ, తృప్తిపరిచే విధానము, శాంతిపరిచే విధానము, అంటే ఏ విధంగా కొంచెం వాళ్ళకు అణిగిమణిగి ఉన్నట్టుగా నటించటం. సో అపీస్మెంట్, శాంతింపజేయడం. వాళ్ళకి కోపానికి వస్తే వీళ్ళు శాంతితోటి రాయబారాలు నడిపి సత్సంబంధాలు నెలకొల్పుకోవడం. ఈ విధంగా అపీస్మెంట్ పాలసీ అనేది రెండవ పాలసీ. మంగోలు భారతదేశం మీద వచ్చి ప్లండరింగ్, లూటింగ్ క్రియేట్ చేయకుండా. తర్వాత ఇది కూడా బాల్బన్ బాగా కాలంలో వీళ్ళు టర్కిష్ నోబుల్స్ అణిచివేసిన తర్వాత ఏం చేశారంటే, కాన్సన్ట్రేట్ ఆన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎన్నో ఇల్తుత్మిష్ కూడా కోటలు కట్టించాడు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అట్లే బాల్బన్ కోటలు కట్టించాడు, సైన్యాన్ని పెట్టాడు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. మంగోల్ దండయాత్రను ఎదుర్కోవడానికి అక్కడ గవర్నర్స్ పెట్టాడు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ గవర్నర్స్ పెట్టాడు. ఆ విధంగా మరి మంగోల్ రెసిస్టెన్స్ ఎదుర్కోవడం జరిగింది. ఆ విధంగా బాల్బన్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ది కింగ్డమ్, బాగా ఎక్కడ కూడా శాంతి అని అశాంతి లేకుండా చేసినటువంటి వాడు. అందరినీ నోబుల్స్ ఎవడు కూడా రాజు అంటేనే, సుల్తాన్ అంటేనే భయపడేటట్టు గదగద మురిగేటట్టు చేశాడు. ఎవరు తిరుగుబాటు ఆలోచన లేకుండా చేశాడు. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలను మరి మిగతా రాజ్యాలను ఇది యూపీ ఏరియాలో, మరి ఈ యొక్క నార్త్ ఇండియాలో ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేయగలిగినటువంటి వాడు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇల్తుత్మిష్. తర్వాత చిహల్గనిని బర్తరఫ్ చేసి, వీక్ చేసి, అతని యొక్క రాజు యొక్క సుల్తాన్ పవర్ను, సెంట్రలైజ్డ్ సుల్తాన్ పవర్ను స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు. లోకల్లో లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసినటువంటి వాడు బాల్బన్. స్లేవ్ డైనాసిటీ చాలా కాలం పరిపాలించాడు.
ప్రధానమంత్రిగా, తర్వాత రాజుగా పరిపాలించాడు. సో ఆ విధంగా ఇల్బారి డైనాసిటీ, స్లేవ్ డైనాసిటీ రాజు పరిపాలించారు. మంగోలు ఎదుర్కోవడానికి 3 పాలసీలు వాళ్ళు టర్కిష్ రూలర్స్ ఫాలో అయినారు. ఒకటి ఏమంటారు, అలూఫ్నెస్, దూరంగా ఉన్నాడు. రెండవది అపీస్మెంట్ పాలసీ. మూడవది రిసిస్ట్ చేయడం, వాళ్ళు రాకుండా అడ్డుకోవడం. అది బాల్బన్ చేసినాడు. సో ఆ విధంగా ఇలాంటి పాలసీలు ఫాలో అయిన, టైం టు టైం చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా 1290 దాకా ఈ టర్కిష్ నోబుల్స్ పరిపాలన జరిగింది. వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ చేంజ్ ఏంటంటే, ఈ టర్కిష్ నోబుల్స్ పీరియడ్లో ఏంటి అంటే, టర్కిష్ రూలర్స్ పీరియడ్లో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, ఇక్తా సిస్టమ్, ముక్తేదార్, ప్రొవిన్షియల్ గవర్నర్, ఇక్తా గవర్నర్, ముక్తి అని పిలిచేవాడు. వారిలో అంత పరిపాలన కేంద్రీకృతమై సైన్యంతో ఉంటాడు. వాడు కోర్టులలో ఉంటాడు. పరిపాలన, రెవెన్యూ కలెక్షన్ అంతా అనుకుంటుంది. పవర్, వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. 3-4 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాడు. కాబట్టి వాడు ఫ్యూడల్ గవర్నర్ గాడు. సో ఆ విధంగా రాజుతోటి ట్రాన్స్ఫర్ అవుతుంటారు 3-4 సంవత్సరాలకు ఒకసారి. ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క ఇల్తుత్మిష్ ఆ దాన్ని బాగా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ చేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ లేడ్ డౌన్ బై ది బాల్బన్. ఆ విధంగా బాల్బన్ శాంతిని ఏర్పాటు చేశాడు. మరి అందరు నోబుల్స్ అణిచేసినాడు, ఎవడు తిరగకుండా చేసినాడు. ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేసినాడు, స్టెబిలైజేషన్ చేసినాడు. ఆ విధంగా బాల్బన్ కాలం ఇల్బారీ పీరియడ్లో ఒక స్వర్ణయుగం లాగా, రాజు అంటేనే దైవాంశ సంభూతుడు లాగా, కిస్ ది ఫీట్ ఆఫ్ ది సుల్తాన్ అన్నటువంటిది ప్రవేశపెట్టినాడు. ఆ విధంగా బాల్బన్. ఆ తర్వాత ఈ బాల్బన్ తర్వాత ఇల్బారీ వంశం ఆ స్లేవ్ డైనాసిటీకి పోయి ఆ యొక్క అవుట్లైన్ ఏరియాలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని తిరుగుబాట్లు జరగడం. ఆ విధంగా మరి ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఏవైతున్నారో, ఇక్తాదార్స్, జలాలుద్దీన్, ఈ యొక్క ఇల్బారీ తర్వాత వచ్చినటువంటిది జలాలుద్దీన్ ఖిల్జీ. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ బార్డర్లో ఉండేది. వీనికి పెద్ద సైన్యం ఇచ్చి మరి అక్కడ పెట్టినాడు. ఎవడు? బాల్బన్. మరి వీడి ఈ యొక్క బాల్బన్ తర్వాత వారసుల కాలంలో, ఇది బాల్బన్ తర్వాత వచ్చినటువంటి సక్సెసర్ కాలంలో కొట్లాటలు, ఇది సుల్తానేట్ కింగ్డంలో కొట్లాటలు మొదలైనవి. దాంతో ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ బార్డర్లో ఉన్నటువంటి వాడు తన సైన్యంతో వచ్చి సుల్తానేట్ కింగ్డమ్ను గద్దెనెక్కినాడు. మిగతా వాళ్ళను బర్తరఫ్ చేసి వీళ్ళు గద్దెను. ఆ విధంగా ఖిల్జీ డైనాసిటీ 1290 నుంచి 6 సంవత్సరాలు వీడు జలాలుద్దీన్ ఖిల్జీ పరిపాలించాడు. ఆ విధంగా ఖిల్జీ అందరిని అణిచివేసినాడు. ఎవడైతే మళ్ళీ తిరుగుబాటు అందరిని అణిచివేసినాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఎక్కడ కారా, ఆ యొక్క దక్షిణ ప్రాంతంలో దగ్గరగా, దేవగిరి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు పరిపాలించేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి మీద దండయాత్ర చేసినాడు 1296లో. ఆ దండయాత్రకు మరి లార్జ్ అమౌంట్ కలెక్ట్ చేసినాడు. ఆ అమౌంట్, ఆ ఉత్సాహాన్ని మరి ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క నెఫ్యూ మరి వాడు రాజును ఆహ్వానించి మరి చంపించేసినాడు. అక్కడ ఉన్నటువంటి దేవగిరిలో ఉన్నటువంటి ప్లాండరింగ్, లూటింగ్, రైడ్లో ఉన్నటువంటి ధనాన్ని అందరినీ పనిచేసి ఆ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చినాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ మరి చాలా గొప్ప పీరియడ్. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మరి
మరి చిన్న సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే ఇతను రాజ్యానికి వచ్చినాడో మొట్టమొదటిసారి అతని యొక్క దృష్టి గుజరాత్ మీద పడింది. ఎందుకంటే గుజరాత్లో బరుకచ్చా అనేటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ తోటి బాగా సంపాదన ఉచ్చ స్థితిలో ఉండేది. ఆ పోర్టు గుజరాత్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మనీ డబ్బు ఏది వర్తక వ్యాపారం ద్వారా వచ్చే మనీని ఆకర్షించింది అల్లావుద్దీన్కి. సో ఆ విధంగా మొట్టమొదటిసారి గుజరాత్ మీద దండయాత్ర చేసినాడు అల్లావుద్దీన్ ఖిల్జీ రాగానే. సో ఆ గుజరాత్ను ఆక్రమించుకున్నాడు. ఆ ట్రేడ్ పోర్ట్స్, సీ పోర్ట్స్ అని అతను కంట్రోల్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసినాడు, మాల్వా మీద దండయాత్ర చేసినాడు. మాల్వాను, ఉజ్జయిని ప్రాంతాన్ని, సెంట్రల్ ఇండియాను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసినాడంటే రాజపుత్ర రాజ్యాల మీద దండయాత్ర చేసిన. ఏ రాజపుత్ర రాజ్యాలంటే శివాని అండ్ జాలోర్, వాటి మీద కూడా దండయాత్ర చేసి రాజపుత్ర రాజ్యాలను కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత రణతంబోర్ రాజ్యం మీద దండయాత్ర చేసినాడు. రణతంబోర్ రాజు ఓడించారు. అక్కడనే రాజపుత్ర రాణులు జోహార్ అంటే అందరూ సామూహికంగా చనిపోవడం, ఆ రాజు యుద్ధం చేసి ఆ యుద్ధంలో చనిపోయినాడు. కాబట్టి ఆ యొక్క రాజపుత్ర స్త్రీలందరూ కూడా ఏంటి జోహార్ అంటే సతీ సహగమనం లాంటి, అంటే భర్త చనిపోయడానికి వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా మరి చనిపోవడం జరిగింది. దాని జోహార్ అని మొట్టమొదటిసారి అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో రణతంబోర్ రాజు చనిపోవడం, ఆయనతో రాజరిక స్త్రీలు విధవులుగా మారటం, వాళ్ళందరూ విధవులుగా ఉంటే బాగా లేదని చెప్పి వాళ్ళందరూ జోహార్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలను, మాల్వాను, సెంట్రల్ ఇండియాను, ఉజ్జయిని ప్రాంతాన్ని, గుజరాత్ ప్రాంతాన్ని మొత్తాన్ని పట్టుకున్న వెస్ట్ నార్త్ ఇండియాలో మళ్ళీ ముల్తాన్ ఏరియాని, నార్త్ ఇండియా అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో ఇంకా నార్త్ ఇండియాలో మంగోల్ దండయాత్రలు బాగా కట్టడి చేసినాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఇంకా కొన్ని కోటలు కట్టించి అక్కడ బలమైన సైనికాధికారులను ప్రొవిన్షియల్ ఇక్తాదార్స్గా ఆరు ముక్తిదార్స్గా అపాయింట్ చేసినాడు. ఆ విధంగా మరి మంగోళ్ళు దండయాత్రలను అణిచివేసినాడు. ఆ విధంగా మంగోళ్ళు మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ అయిపోయిందాక కూడా భారతదేశం వైపు చూడకుండా చేసినాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా క్రష్డ్ ది మంగోల్స్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఆ విధంగా మంగోల్ దండయాత్ర అరికట్టి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గట్టి బందోబస్తు చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత ఈ యొక్క వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, రాజపుతానా స్టేట్స్ ఇవన్నీ పట్టుకున్న తర్వాత వాడు ఏం చేసినాడంటే సౌత్ ఇండియా మాలిక్ కఫూర్ తోటి దేవగిరి మీద దండయాత్ర చేసినాడు. దేవగిరి రాజు, యాదవరాజు ఓడింపబడి కప్పం కడతానని ఒప్పుకున్నాడు. మరి అంతేకాకుండా అతని యొక్క కూతుర్ను కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఆ విధంగా దేవగిరి ఫస్ట్ సౌత్ ఇండియాలో దేవగిరి మాలిక్ కఫూర్ తోటి మరి మాలిక్ కఫూర్ మరి సేనాధిపతిగా దేవగిరి వీళ్ళ యొక్క ఆధీనంలోకి వచ్చిందంటే దేవగిరిని మళ్ళీ ఆ రాజుకి ఇచ్చాడు. ఆ దేవగిరి రాజుకు దేవగిరి రాణిని పెళ్లి చేసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా దేవగిరి మొట్టమొదటిసారి వాళ్ళ యొక్క ఢిల్లీ సుల్తాన్ల వశమైంది. కానీ రెస్టోర్డ్ ది కింగ్డమ్ బై పేయింగ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంది, ప్రతి సంవత్సరం కప్పం కడతానని లార్జ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ గుర్రాలు, మరి ఎలిఫెంట్స్, మరి ప్రీషియస్ గోల్డ్ నాణాలు ఎన్నో ధనాగారం ఇచ్చిన. ఆ విధంగా మరి కాంప్రమైజ్ అయినాడు. సో తన యొక్క కూతురును కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మరి మాలిక్ కఫూర్ ఆధ్వర్యంలో మరి
ఎటు పంపించాడంటే ఈ కాకతీయ కింగ్డమ్ మీద పంపించాడు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మరి మొదటిసారి ఓడించాడు, కానీ రెండవసారి ప్రతాపరుద్రుడు మరి మొదటిసారి ఓడిపోబడి ప్రతాపరుద్రుడు కప్పం కడతానని ఒప్పుకున్నాడు. సో ఆ విధంగా కాకతీయ సామ్రాజ్యం కూడా వచ్చేసింది. మరి ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిరికోట్ కూడా వీళ్ళ యొక్క వశమైంది. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం కూడా సామంత రాజ్యంగా ఒప్పుకున్నది, ప్రతి సంవత్సరం కప్పం కడతానన్నది. మరి లార్జ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్ ద్వారా ఢిల్లీకి పంపించారు. అది మరి కాకతీయ సామ్రాజ్యం కూడా సామంత సామ్రాజ్యం అయింది. ఆ విధంగా మరి ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, ఈ మదురై ఏరియా సుందర పాండ్యరాజు పరారైనాడు అక్కడి నుంచి. ఆ విధంగా మరి పాండ్యరాజుల తర్వాత ఆ ప్రాంతాన్ని పాండ్యరాజులకు ఇచ్చి లాట్ ఆఫ్ వెల్త్ మరి అగ్రిమెంట్ ఏంటి, ప్రతి సంవత్సరం కప్పం కడతామని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మరి ఓయసలా కింగ్డమ్ ద్వార సముద్రం మీదకి కూడా పోయినాడు. మదురై ద్వార సముద్రం ఆక్రమించినాడు, అక్కడ రాజును రెస్టోర్ చేసినాడు, కప్పం కడతానని ఒప్పుకున్నాడు. ఈ విధంగా మదురై మీద కూడా పోయినాడు. ఆ విధంగా మొత్తం సౌత్ ఇండియా రాజ్యాలన్నింటినీ కూడా మాలిక్ కఫూర్ తన యొక్క మిలిటరీ యొక్క నైపుణ్యంతో అన్నింటినీ ఆక్రమించుకొని ఆ రాజులు కప్పం కడతాము మరి వెల్త్ లార్జ్ మొత్తంలో వెల్త్ సబ్మిట్ చేసినారు. కప్పం సామంత రాజులు వాళ్ళందరినీ రెస్టోర్ చేసినాడు. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దూరదృష్టి. ఎందుకంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం చాలా దూరంగా ఉంటుంది ఢిల్లీ, కాబట్టి దూరంగా ఉన్న ప్రాంతాలను డైరెక్ట్ గా కలుపుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని దూరదృష్టితోటి వాళ్ళు అక్కడ ఉన్న సంపదను దోసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ కప్పం కడతానంటే సామంతులుగా ఉంటారు, అంటే ప్రొటెక్టివ్ స్టేట్స్ గా రక్షించబడే రాజ్యాలుగా ఉంచబడ్డాయి. ఇది దూరదృష్టితో అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటిది. ఇంకా రీఫార్మ్స్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి రీఫార్మ్స్ మార్కెట్ కంట్రోల్ అండ్ ప్రైస్ కంట్రోల్. ధరలు నిర్ణయించడం, మార్కెట్ కంట్రోల్, ప్రైస్ కంట్రోల్ సిస్టమ్. వాళ్ళు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తున్నాడంటే మంగోలును దాడుల నుంచి ఎదుర్కోవడానికి లార్జ్ ఆర్మీని రిక్రూట్ చేసినాడు. ఆ లార్జ్ ఆర్మీకి ఈ సరిపోయినటువంటి జీతం ఎలా అంటే ప్రైస్ కంట్రోల్, మార్కెట్ కంట్రోల్ ఉంటే కానీ ఆ ఆర్మీకి సరిపోయే జీతం, మనం ఇచ్చే జీతం సరిపోతుందా లేదా, అతనికి అతని యొక్క గుర్రానికి అతని పోషించే సైన్యానికి సరిపోతుందా, జెట్ సవారీ పద్ధతి, మార్కెట్ కంట్రోల్, ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ పెట్టినాడు. ఇంకా అతను ఏం చేసినాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా ఈ యొక్క గంగా యమున ప్రాంతం అంతా అతని ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతంలో హాఫ్ ఆఫ్ ది రెవెన్యూ కలెక్ట్ చేసినాడు. అయినా కూడా సక్సెస్ అయినాడు. ఎందుకు? అతని కాలంలో పంటలు బాగా పండినాయి, డెల్టాయిక్ సాయిల్, పంటలు బాగా పండినాయి కాబట్టి పంటలు మరి పన్నులు వేసినాడు, వసూలు చేసినాడు, మరి సక్సెస్ అయినాడు. ఇంకా అంతేకాకుండా ఎక్కువ ధనం ఎవరి చేతులు అయితే ఉంటుందో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు అనే అటువంటి ఉద్దేశంతో ఎవడు కూడా ఎక్కువ ధనం వాని చేతిలో ఉండటానికి లేకుండా అతని అవసరాలకు జరుగుతూనే ఉండేటువంటి యొక్క ధనాన్ని మాత్రమే ఉండేటట్టు చేసినాడు. ఆ విధంగా హిందువుల మీద ఎక్కువగా ఈ యొక్క నిబంధనలు, గుర్రాలు ఎక్కకూడదు, మరి యొక్క ఈ అశేష సంపద వాళ్ళ దగ్గర ఉండకూడదు అనేటువంటి నిబంధన పెట్టాడు. ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉలేమాలను కానీ రిలీజియస్ పరంగా కానీ మరి పరిపాలించలేదు. తనే రాజు, తనే చెప్పింది అని చెప్పి స్వతంత్రంగా సెక్యులర్గా, ఆల్మోస్ట్ సెక్యులర్గా పరిపాలించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఆ విధంగా భారతదేశంలో ముస్లిం పెద్ద సామ్రాజ్యాన్ని నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, మరి ఈస్టర్న్ ఇండియాలో చాలా ప్రాంతాలు ఆధ్వర్యంలో సౌత్ ఇండియా మొత్తం కూడా
అతని ప్రొటెక్టరేట్స్ రాజ్యాలుగా మారినాయి. ఈ విధంగా ఎక్స్పాన్షన్ కన్సాలిడేట్ చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ పోయిన తర్వాత అతని వారసుడు ముబారక్ ఖిల్జీ వచ్చినాడు. అతని కాలంలో ఏంటంటే దేవగిరిలో ఉన్నటువంటి అతను రాజు పోయి ఇంకో రాజు బిలవనా రాజు వచ్చినాడు, యాదవ రాజు. వాడు ఇండిపెండెంట్ గా ప్రకటించుకున్నాడు. సో దాంతో ముబారక్ ఖిల్జీ దండయాత్ర చేపించి ఆ రాజ్యాన్ని అతని ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్లో కల్పేసుకున్నాడు. దాని గవర్నర్ను ముస్లిం గవర్నర్ మొట్టమొదటిసారి మాలికా ఫర్ను అపాయింట్ చేసినాడు. ఆ విధంగా ముక్తిదార్ ఇఖ్తాదార్ ఎవడంటే మాలికా ఫస్ట్ గవర్నర్ ఓవర్ ది దేవగిరి ఇన్ సౌత్ ఇండియా. సో ఆ విధంగా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ముబారక్ ఖిల్జీ మరి సక్సెసివ్ వార్. తర్వాత గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చినాడు, బలమైన వాడు, ఇక్తాదారి. వీడు కూడా ఇక్తాదారు లేదా ముక్తిదారి, వాడు బలంగా ఉన్నాడు. వాడు మళ్ళీ గియాసుద్దీన్. ఆ విధంగా టర్కిష్ నోబుల్స్ పోయి మింగిల్ అయిపోయినారు. ఇప్పుడిగా టర్కిష్ నోబుల్స్ పోయి ఖల్జీలు వచ్చినారు. ఖల్జీలు అంటే ఇంటర్మింగ్లింగ్. అంతకుముందు టర్కీ నోబుల్స్ లేకుండా ఇంటర్మింగ్లింగ్ అందరూ చేస్తున్నారు. ఆ తర్వాత తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చినాడు. ఆ విధంగా 1320s వరకు ఖల్జీలు ఎండ్ అయిన 1320s వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే ఈ యొక్క గియాసుద్దీన్ తుగ్లక్. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ 5 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనలో ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ కూడా జరిగింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ లో ముల్తాన్ ఏరియాలో, లాహోర్ ఏరియాలో మరి నార్త్ వెస్టర్న్ ఆఫ్ ఇండియాను పటిష్టం చేసినాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అంతేకాకుండా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసినాడంటే మరి ఈ యొక్క మొట్టమొదటిసారి సౌత్ ఇండియా మీద దండయాత్ర చేసినాడు. సౌత్ ఇండియాలో తిరుగుబాటు జరుగుతున్నాయి. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ వారసుల వీరుల కొట్లాటలతో ఆల్రెడీ దేవగిరి కూడా వచ్చింది వీళ్ళ ప్రాంతంలోకి. మరి ఆ విధంగా అక్కడ సౌత్ ఇండియాలో అన్ని తిరుగుబాటు జరుగుతుంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ మొట్టమొదటిసారి సౌత్ ఇండియాని సైన్యాన్ని పంపాడు. ఆ విధంగా 1322 తెలంగాణ మీద ఓడించి బందీగా తీసుకుని అక్కడ ముస్లిం గవర్నర్ అపాయింట్. ఎవడు? తెలంగాణ ముస్లిం గవర్నర్ గా చెప్పినాడు, దేవగిరి ముస్లిం గవర్నర్ గా చెప్పినాడు. అంతేకాకుండా వైశాల కింగ్డమ్ కూడా ముస్లిం గవర్నర్. అక్కడ కూడా తిరుగుబాటు, అక్కడ ఆ రాజును తొలగించి నేటివ్ రాజును తొలగించి ముస్లిం గవర్నర్ అపాయింట్ చేసి మధురై కూడా ముస్లిం, అంతటా కూడా ముస్లిం గవర్నర్ అపాయింట్ చేసి ఈ దక్షిణ భారతదేశాన్ని మొత్తం డైరెక్ట్ గా అతని సామ్రాజ్యంలో కలుపుకున్నటువంటి వాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అంతేకాకుండా ఈస్టర్న్ ఇండియాలో ఒరిస్సాలో ఒరిస్సా రాజు ఈ యొక్క కాకతీయులకు సపోర్ట్ చేసినాడని చెప్పి ఒరిస్సా మీద దండయాత్ర చేసి ఒరిస్సా రాజ్యాన్ని కూడా తన ఆధీనంలో తీసుకొచ్చి అక్కడ కూడా ముస్లిం గవర్నర్. అంతేకాకుండా బెంగాల్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఆఫ్ఘన్స్ ముస్లింస్ వాళ్ళల్లో కూడా భేదాభిప్రాయాలు వచ్చి మొహమ్మద్ బిన్ తుగ్లక్ను అర్జించారు. వాళ్ళ యొక్క వారసత్వ యుద్ధాలలో కాన్ఫ్లిక్ట్స్ లో ఒక వర్గం వాళ్ళు చర్చించారు. ఆ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని పంపి లక్నావతి క్యాపిటల్ పట్టుకున్నాడు. ఆ విధంగా బెంగాల్ కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఇంకా నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువగా మరి కంట్రోల్ ఉంచుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఇంకా సౌత్ ఇండియా కంట్రోల్ ఉంచుకోవాలనుకున్నాడు. దానికి
ఏం ఎక్స్పెరిమెంట్ చేసినాడు, సౌత్ ఇండియాను కంట్రోల్లో ఉంచుకోవాలి, సౌత్ ఇండియా ప్రాంతాలను కూడా అన్ని తన ఆధీనంలోకి వచ్చినాయి కాబట్టి సెంట్రల్ గా సెకండ్ క్యాపిటల్ గా దేవగిరి చేసినాడు. ఆ విధంగా ఢిల్లీ నుంచి క్యాపిటల్ మరి దేవగిరికి మార్చాడు. దేవగిరికి మార్చినప్పుడు ఏమైంది, ఎందరో మంది షిఫ్ట్ కావడం, ఇక్కడ వాతావరణం వాళ్ళు పడలేదు కాబట్టి మళ్ళా షిఫ్ట్ చేసినాడు క్యాపిటల్. దాని అన్పాపులర్ అయినాడు ఎవడు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంకా ఏం చేసినాడు అతని యొక్క అన్పాపులర్ మెజర్స్ ఏంటంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ గంగా యమునా మైదానంలో పన్నులు వసూలు రెవెన్యూ ట్యాక్స్ ను ఆఫ్ ట్యాక్స్ ను ఇంపోజ్ చేసినాడు, వసూలు చేసినాడు. కానీ ఇతను సేమ్ ఇంపోజ్ చేసినాడు కానీ వసూలు చేయలేకపోయినాడు. ఎందుకు వసూలు చేయలేకపోయినాడు, ఎందుకు కలెక్ట్ చేయలేకపోయినాడు? ఇతని కాలంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, ఫ్యాన్స్ వచ్చినాయి, వర్షాలు పడలేదు కాబట్టి పనులు ఎలా కడతారు, పనులు కట్టలేకపోయినారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారింది. ఏది గంగా యమున ఫెర్టైల్ సాయిల్ అంతా ఎడారిగా మారిందని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి వ్యవసాయ శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు లోన్స్ ఇచ్చి మరి గింజలు ఇచ్చి వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి ఒక శాఖను, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. కానీ అదేమి అంత వర్క్ కాలేదు, అది సక్సెస్ఫుల్ కాలేదు. ఈ విధంగా అన్పాపులర్ అయినాడు. ఇంకా అది కాకుండా ఇంకేం చేసినాడు, టోకెన్ కరెన్సీ, కాపర్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. కానీ ప్రైవేట్ వాళ్ళు మింట్ చేయొద్దని నిబంధన పెట్టలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా కాపర్ కరెన్సీని మింట్ చేసినారు, ముద్రించారు. దాంతో మనీ వాల్యూ పడిపోయింది. దాంతో మళ్ళీ కాపర్ కరెన్సీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకు సిల్వర్ కరెన్సీ ఇస్తానని చెప్పి ఇచ్చినాడు. దాంతో దివాలా తీసింది. ఏది ఖజానా అంత దివాలా తీసింది. ఈ కాపర్ కరెన్సీ ఇంట్రడక్షన్, దేవగిరి మార్పిడి, మరి ఆ యొక్క గంగా యమున మైదానంలో తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది. ఇంకా ఏంటి అంటే మరి నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో, నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించాలనుకున్నాడు. కలనార్ ప్రాంతం, పెషావర్ ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్నాడు. సైన్యాన్ని పంపాడు, ఆ ప్రాంతాలను ఆక్రమించాడు సక్సెస్ఫుల్గా. దాని తర్వాత ఈ యొక్క హిమాలయ ప్రాంతంలో కులు ఏరియాలో, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క ఖారాజిల్ ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్నాడు. అక్కడ బలమైనటువంటి సైన్యాన్ని, ఫోర్టులు ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ అక్కడ పంపినటువంటి సైన్యం ఏమైందంటే, పోతూ ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ కులు మైదానం నుంచి టిబెట్ దాకపోయింది. చలికి ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టిబెట్ దాకపోయి చలిలో అందరు చనిపోయినారు. ఒక 3 మాత్రమే సైనికులు మిగిలినారు. ఆ విధంగా హెవీ లాస్ అయిపోయింది. ఎవరికి? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఖారాజిల్ ఎక్స్పెడిషన్ అనేది అంతు లేనటువంటి ఒక పెద్ద సైన్యం చనిపోయింది. ఆ తర్వాత ఇంకోటి, ఇతను ఖారాజిల్ని ఆక్రమించాలనుకున్నాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఖరాసాన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్నాడు. దానికి ఎంతో మంది సైన్యాన్ని రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్ళకు 1 year అడ్వాన్స్ కూడా ఇచ్చి పోషించాడు. ఆ లాస్ట్కి ఏం చేశాడంటే, ఆ ఎక్స్పెడిషన్ చేయకుండానే ఆ సైన్యాన్ని రిమూవ్ చేసినాడు. రిమూవ్ చేసేటప్పుడు చేసిన సైనికులను జీతాలు ఇచ్చి పెంచి రిమూవ్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు దొంగలుగా మారుతారు. అంతకు తప్ప ఇంకేం చేస్తారు? సో ఆ విధంగా పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యాన్ని రిమూవ్ చేయడంతో, అబాలిష్ చేయడంతో అతని అన్పాపులర్ అయినాడు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్పాపులర్ అయినాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ యొక్క అన్పాపులారిటీ, ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫెయిల్యూర్స్, ఖారాజిల్ ఎక్స్పెడిషన్ ఫెయిల్యూర్స్,
ఈ కాపర్ కరెన్సీ ఫెయిల్యూర్స్, దేవగిరి క్యాపిటల్ ఫెయిల్యూర్స్, గంగా యమున మైదానంలో రెవెన్యూ ట్యాక్స్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేయలేకపోవడం, ఎడారిగా మారడం, ఈ విధంగా కంటిన్యూస్ గా గొప్ప దూరదృష్టి ఉన్నప్పటికీ, పెద్ద ఇంటలెక్చువల్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ జరిగినాయి. ఎవరి కాలంలో? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసినాడు? ఇట్లాంటి అస్తవ్యస్త పీరియడ్ లో వచ్చినాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ లో సౌత్ ఇండియా మొత్తం తిరుగుబాటు చేసింది, సౌత్ ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. ఫిరోజ్ షా తుగ్లక్ మరి ఈ ప్రాంతాలను మళ్ళీ ఎలా నిలదొక్కుకోవడం ఎట్లా అని చెప్పేవాళ్ళు. జాగీర్ సిస్టాన్ని, ఫ్యూడల్ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు ఎవడు? ఫిరోజ్ షా తుగ్లక్. అంతమున్నటువంటి సెంట్రలైజ్డ్ సిస్టాన్ని వీక్ చేసినాడు ఎవడు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆ విధంగా తుగ్లక్ పరిపాలన మరి ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఏంటంటే, తుగ్లక్ పోయిన తర్వాత, ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత మళ్ళీ సరి అయినటువంటి రాజు రాలేదు. తుగ్లక్ ఏం చేసినాడు? చాలా ప్రజోపయోగ పనులన్నీ చేసినాడు. ఏది? నదుల మీద ఆనకట్టలు కట్టాడు, కాలువలు తీయించినాడు, మరి కోటలు కట్టాడు ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఎన్నో ప్రజోపయోగ పనులు చేసినప్పటికీ కూడా అతను ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ గ్లోరీని రివైవ్ చేయలేకపోయినాడు. ఆ విధంగా తుగ్లక్ పోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సయ్యదులు 1414లో సయ్యద్ డైనాసిటీ వచ్చింది. 1451 దాకా సయ్యద్ డైనాసిటీ పరిపాలించింది. ఆ తర్వాత 1451 తర్వాత లోడీ డైనాసిటీ వచ్చింది. లాస్ట్ లోడీ డైనాసిటీ పీరియడ్ లో కొంత రివైవల్ జరిగింది, కానీ అది అప్ టు ది మార్క్ జరగలేదు. ఈ విధంగా ఈ ఉన్నటువంటి కన్సాలిడేషన్, ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ జరిగింది ఎక్కడ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ లో, మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్ లో ఎక్స్పాన్షన్ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ జరిగింది. కానీ ఫౌండేషన్ ఇల్తుత్మిష్ తోటి, బాల్బన్ తోటి గట్టి ఫౌండేషన్ జరిగింది. కానీ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ అన్నది అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్ లో జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజరికాలు పెద్ద గొప్పగా పనిచేసినటువంటి ఏం లేదు. కానీ ఇలాంటి యొక్క ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ లో నేచర్ ఆఫ్ ది స్టేట్ ఏంటి అంటే, నేచర్ ఆఫ్ ది స్టేట్ లో అంతకుముందు ఉన్నటువంటి ఎర్లీ రాజపుత్రుల కింగ్డమ్ ఏంటి అంటే ఫ్యూడల్ సిస్టమ్ ఉన్నటువంటి, సామంత రాజులు ఒకే దగ్గర తిష్టి వేసి ఉన్నటువంటి సిస్టాన్ని తొలగించి ఏంటి ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి యొక్క ఇక్తా సిస్టాన్ని, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని, ఇక్తాదార్ అంటే ప్రావిన్స్ యొక్క అధిపతిని ముక్తి అన్నారు. ఆ విధంగా ప్రతిదీ కూడా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేసినారు. అది దట్ ఈస్ కాల్డ్ నేచర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ను ఎక్స్పాన్షన్ కన్సాలిడేట్ చేయగలిగింది. ఎందుకంటే సెంట్రల్ రిసోర్సెస్, రాజే సర్వాధికారి అన్నిటికీ, ఆ సర్వాధికారాలు మరి రాజు చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇక్తాదారులు లేదా ముక్తి ప్రొవిన్షియల్ గవర్నర్ను అపాయింట్ చేయడం, రిమూవ్ చేయడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం అంతా కూడా రాజు చేతిలో ఉండేది. సో కాబట్టి ఇక్తాదారులు, గవర్నర్స్, ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎవ్రీ 3-4 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. ఏం పవర్స్? రెవెన్యూ కలెక్షన్, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ, మరి సైనిక పోషణ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ విధంగా మరి వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాబట్టి తిరుగుబాటు చేయడానికి ఫ్యూడల్ రాజరికం వ్యవస్థలో ఉన్నటువంటి సామంత రాజులు తిరుగుబాటు చేసేటువంటి తిరుగుబాటుకు ఎక్కువ ఆస్కారం ఉండేది కాదు. కానీ దూర ప్రాంతాల్లో మరి రాజు ఎలా కంట్రోల్ చేశాడంటే, అంత కంట్రోల్ లేకపోయినా
ఒక సిస్టమ్. ఇండియాలో ఉన్నటువంటి అంతకుముందు రాజపుత్ర కాలంలో ఉన్నటువంటి బ్రిటి రాజరికాలు, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయటం, సామంతులు సైన్యం మీద ఆధారపడి ఉండటం ఇదండి. కానీ ఢిల్లీ సుల్తానుల సైన్యము సామంతుల సైన్యం కాదు, స్టాండింగ్ ఆర్మీ ఉన్నది. దాంతోపాటు ముక్తిదార్ అంటే ఇక్తాదార్ దగ్గర కూడా సైన్యం ఉండేది. అది కూడా ఆజమాయిషి చేసేవాడు రాజు కంట్రోల్లో ఉండేది. సో ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది నేచర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ ఒక రాజు తర్వాత ఒక రాజును, రాజపుత్ర రాజులను కానీ, మరి ఇండియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ ఇండియాలో ఉన్న రాజులను కానీ, బెంగాల్ రాజులను కానీ, ముస్లిం రాజులను కానీ, మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందూ రాజులను కానీ ఈజీగా ఓడించగలిగాడు. ఎందుకయ్యా అంటే పర్ఫెక్ట్ ట్రైన్డ్ మిలిటరీ సిస్టమ్ ఉన్నది. ఇంకేమున్నది వాళ్ళకు? మరి ట్రైన్డ్ ఆర్మీ, సోల్జర్స్, హార్స్ పవర్ ఉన్నది. హార్స్ పవర్, మరి టెక్నిక్స్, వార్ టెక్నిక్స్, హార్స్ పవర్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ సిస్టమ్. ఇక్తాస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సెంట్రలైజ్డ్గా రాజు ఆర్డర్ మీద పనిచేసేటువంటి వాళ్ళు. సో ఆ విధంగా సెంట్రలైజ్డ్ యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. లోకల్ లెవెల్లో లోకల్ ధర్మాన్ని మరి పాటిస్తూ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళను మరి లోకల్ హిందువులు కూడా తీసుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క టర్కిష్ నోబుల్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చారు ఢిల్లీ సుల్తాన్ అడ్మినిస్ట్రేషన్. ఆ విధంగా రేషియల్ సుపీరియారిటీ అండ్ టర్కిష్ నోబుల్స్ సుపీరియారిటీ పోయి అందరూ కూడా ఒకరి తర్వాత అడ్మినిస్ట్రేషన్లో హయ్యర్ స్టేజ్లో కూడా వచ్చిన వాళ్ళు, వివిధ లో క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా హయ్యర్ స్టేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఇక్తాదారుగా లేదా ముఖ్య ప్రొవిన్షియల్ గవర్నర్స్గా అపాయింట్ చేయబడ్డారు. హయ్యర్ స్టేజ్ దాకా వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి హయ్యర్ స్టేజ్ దాకా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ అయ్యింది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, దాంతో రాజు యొక్క పవర్, స్టాండింగ్ ఆర్మీ, రాజు యొక్క పవర్ ఇంక్రీజ్ అయ్యి రాజరికం సుల్తానత్ కింగ్డమ్ బాగా బలమైన రాజ్యంగా మారింది. లోకల్ ట్రెడిషన్స్ ఫాలో అవుతూ రిలీజియస్ తోటి వార్స్ చేయలేదు వీళ్ళు. సెక్యులర్ రిలీజియన్ ఉన్నప్పటికీ రిలీజియస్ ఎండోమెంట్ పాలసీ ఉన్నది, రిలీజియస్ చారిటీస్ ఉన్నాయి, మరి రిలీజియస్ స్కాలర్స్ కు ప్యాటర్నైజేషన్ ఉంది. దాని కాబట్టి ప్యాటర్నల్ కింగ్డమ్ ప్యాటర్నైజ్ చేసిన వివిధ స్కాలర్స్. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఈ సెంట్రల్ ఏషియాలో మంగోలు దండయాత్రతో డిస్టర్బ్ చేయబడినటువంటి స్కాలర్స్ అందరు కూడా సుల్తానేట్ కింగ్డమ్ వచ్చి సెటిల్ అయినారు. ఆ విధంగా కల్చర్ అండ్ రిలీజియన్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పీపుల్ కూడా ఇక్కడ వచ్చి అందరు జమ అయినారు. సుల్తానేట్ పరిపాలనలో సుల్తానేట్ కింగ్డమ్లో రాజాశ్రయం పొందారు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆ విధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది. సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అక్కడ బలహీనమైపోయింది. ఇక్కడ అన్ని ఆస్పెక్ట్లు ఇస్లామిక్ కల్చర్ డెవలప్ అయింది ఇక్కడ ఢిల్లీలో. ఆ విధంగా కింగ్డమ్ ఉచ్చేశక్తులు రావడం దాంతో పాటు వీళ్ళు ఎవరు? ఢిల్లీ సుల్తాన్లో టర్కిష్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఆఫ్ఘన్స్, ఈ యొక్క ఖల్జీస్, తుగ్లక్స్ అందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి పర్షియన్ వాటర్ వీల్ తీసుకొచ్చి అగ్రికల్చర్ డెవలప్ చేశారు. పర్షియన్ వాటర్ వీల్ బావుల నుంచి నీళ్లు తోడడానికి అగ్రికల్చర్. ఇంకా స్పిన్నింగ్ వీల్, కాటన్ థ్రెడ్
స్పిన్నింగ్ వీల్ డెవలప్ చేసినారు. కాటన్ థ్రెడ్, కాటన్ వస్తువులు బల్కీలో తయారు కావడానికి ఉపయోగపడ్డాయి. సో ఈ విధంగా మరి అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. అంతేకాకుండా టౌన్స్, అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి ఢిల్లీ సుల్తానేట్ కాలంలో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అర్బన్ ఏరియాలో నివసించే వాళ్ళు. ఎవరు? ఈ నోబుల్స్, ఈ ఉన్నటువంటి వాళ్ళు పట్టణాలు డెవలప్ అయినాయి. ఎట్లా? అగ్రికల్చర్ డెవలప్ అయింది. పీస్ అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి అగ్రికల్చర్ డెవలప్ అయింది. అగ్రికల్చర్ డెవలప్ అయింది కాబట్టి ఆ రూరల్ ఏరియా డెవలప్ అయింది కాబట్టి అర్బన్ ఏరియాస్ ఫుడ్ సప్లై చేసినారు. అర్బన్ ఏరియాస్ ఈ యొక్క ముస్లిమ్స్ బ్యూరోక్రసీ అంత అర్బన్ ఏరియాలో ఉండేది కాబట్టి అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. ఇది చేంజెస్ ఇన్ ఎకానమీ, చేంజెస్ ఇన్ సొసైటీలో కూడా చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఈ పీరియడ్లో ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ పీరియడ్లో సూఫిజం, భక్తి మూమెంట్ వచ్చాయి. సెక్యులర్ యాటిట్యూడ్ కూడా వచ్చినాయి. సూఫిజం, సూఫీ సెయింట్స్, దర్గాలు, మరి అంటరాని వాళ్ళతో నివసించి వాళ్ళతో మమేకమై వాళ్ళ యొక్క డిసీజులు కూడా క్యూర్ చేసినారు. ఆ విధంగా సూఫీ మతం, లవ్ డివోషన్ టు ది పీపుల్, ఆ విధంగా సూఫీస్ ప్రచారం ఎక్కువ మంది లో క్లాస్ వాళ్ళు ఇస్లాంలోకి మారడం జరిగింది. సూఫీ సెయింట్స్ యొక్క బోధనతో వాళ్ళ యొక్క మమేకంతో ఇస్లాంలో కన్వర్ట్ అయిన హిందువులు, లో క్లాస్ హిందూయిజంలో హైరార్కీ సిస్టమ్ ఆఫ్ హిందూయిజం, అన్టచబిలిటీ ఉండేది, పరదా సిస్టమ్ ఉండేది. పరదా సిస్టమ్ అంతా కూడా ముస్లింలతో వచ్చింది. అది రాజపుత్రులు కూడా పాటించారు. హిందూ రాజపుత్రులు హయ్యర్ క్లాస్ పాటించారు. సో ఈ విధంగా మరి ముస్లిం కల్చర్ ఇండియాలో పరదా సిస్టమ్, ఈ యొక్క సిస్టమ్ ఇస్లామిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది. పర్షియన్, అరబిక్ లాంగ్వేజ్, పర్షియన్ లాంగ్వేజ్ ఈ కాలం డెవలప్ అయింది. ఇది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ వచ్చినటువంటి రిలీజియన్. ఉలేమాలు ఉన్నారు, భక్తి సెయింట్స్ ఉన్నారు, సెక్యులర్గా అందరిని పోషించారు. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ సెంట్రలైజ్డ్ స్టేట్గా వచ్చింది కాబట్టి నిలదొక్కున్నారు. ఇది మ్యాచ్యూర్ స్టేజ్కి ఎప్పుడు వచ్చిందంటే 200 సంవత్సరాల తర్వాత మన్సబ్దారీ సిస్టమ్ మొఘల్స్ ప్రవేశపెట్టిన సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మ్యాచ్యూర్ స్టేజ్కి వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇదేమైంది? ఈ యొక్క సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ సర్వైవ్ అయింది. హిందూ రాజులు ఫ్యూడలిజం అండ్ చిన్న చిన్న రాజ్యాలు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం, వార్స్ ఇన్ బిట్వీన్ ది చీఫ్స్, ఇన్ బిట్వీన్ ది బ్రిటి రాజాస్, దాంతో వార్ మిలిటరీ టెక్నిక్స్ కూడా డెవలప్ చేయలేదు హిందూ రాజులు. ఆ విధంగా సుపీరియర్ మిలిటరీ టాక్టిక్స్, సుపీరియర్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ తోటి ఎకనామిక్ రీసోర్సెస్ను, మిలిటరీ రీసోర్సెస్ను అన్నిటిని కూడా ఒక చోటు నుంచి పంపు చేయబడ్డారు. కాబట్టి హిందూ రాజులందరినీ ఓడించారు. హిందూ రాజులందరూ ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నారు, ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి లాయాలిటీ లేదు, సెంట్రల్ లాయాలిటీ లేదు. కాబట్టి ఈజీగా చిన్న చిన్న రాజ్యాలు అందరూ ఓడిపోయారు. సుల్తానేట్ కింగ్డమ్ బాగా బలమైన వ్యవస్థగా పొలిటికల్ సిస్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ పొలిటికల్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ సిస్టమ్ తోటి బాగా మరి నిలదొక్కుని సర్వైవ్ కాగలిగింది. అది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్. ఫౌండేషన్ వాజ్ డన్ by the Iltutmish and Balban, strong foundation. Expansion and consolidation done by the Alauddin Khilji and Muhammad bin Tughlaq. ఆ తర్వాత ఇది క్షీణించడం.